స్కిల్ డెవలప్మెంట్ పై నమోదవుతున్న అక్రమ కేసులను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఖండించారు. ఓ ప్రధాన పత్రికలో వచ్చిన 370 కోట్ల స్కామ్పై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వంపై వచ్చిన కథనాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ చర్యకు ఇది పరాకాష్ట అని తెలిపారు. అదే వాస్తవమైతే ఆధారాలు చూపించి ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారని బోండా ఉమా సవాల్ విసిరారు. మాజీ ఉద్యోగి శ్రీకాంత్పై సిఐడికి సంబంధం లేకపోయినా వారిపై సిఐడిని ఉసుగొలిపి విచారించడం రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతి అన్నారు. గతంలో రామకృష్ణరాజుపై వ్యవహరించినట్టుగా శ్రీకాంత్పై ఎటువంటి చర్యలకు పాల్పడినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు బోండా ఉమా. దృష్టిని మరల్చడం కోసం చేసే విషపు పత్రిక సాక్షి కథనాలు, దీని వెనకాల మూల సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లి ప్యాలెస్. ఎటువంటి పరిస్థితుల్లో సీనియర్ అధికారి అయినటువంటి శ్రీకాంత్ గారి జోలికి వచ్చినా ఏదన్నా ఆయనకి గనక మీరు ఇంతకుముందు ఏదో బెదిరిస్తారని తెలిసింది, ఏదో 3rd డిగ్రీ ఇస్తాం, రఘురామరాజుకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చామో నీకు అదే ఇస్తాం అని అంటున్నారని తెలిసింది. అలాంటి పనులు కనుక చేస్తే తోలు తీస్తామని కూడా హెచ్చరిస్తాం. ఫస్ట్ చెప్పే పాయింటే, స్కిల్ డెవలప్మెంట్ అనేది సిమెన్స్ కంపెనీ 8 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రాము, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్టేట్ అయిన గుజరాత్లో కూడా చేశారు. అక్కడ చేసి అక్కడ యువతకి ఉపయోగపడిన తర్వాత